హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో అడుగుతున్నటువంటి డౌట్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశము ఏపీపీఎస్సి క్యాలెండర్ ఎప్పుడు ఉండబోతుంది, 2020 క్యాలెండర్. సో ఫ్రెండ్స్, దీనిపైన ప్రభుత్వము ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వడం లేదు, కానీ సో ఈ మంత్ ఎండ్ కానీ ఫెబ్ ఫస్ట్ కానీ మనకు ఏపీపీఎస్సి క్యాలెండర్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా టెట్ నోటిఫికేషన్ కూడా మనకు ఈ మంత్ ఎండింగ్ వరకే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇవి రెండింటికి మాత్రము మనము హోప్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఎందుకంటే మనకి ఎలాగో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి, ఓకేనా. సో అది స్టే ఇవ్వడం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల మాత్రం వీటిని ఆపడం అయితే జరుగుతుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే యానిమల్ హస్బెండరీ విద్యార్థులకు అంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగానికి విద్యార్హత బైపీసీ ఇచ్చారా లేదా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇంకా హోల్డ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. జీవో నంబర్ 3 and 2 ఉన్నాయి కదా, 2 and 3. సో ఇంకా వాటిని క్యాన్సిల్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. క్యాన్సిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేదు, ఓకేనా. జస్ట్ ఇంకా హోల్డ్లోనే ఉన్నట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతిరోజు కూడా గమనిస్తూనే ఉన్నాను ఏమైనా అప్డేట్ వచ్చిందా అని చెప్పేసి, కానీ ఇంకా హోల్డ్లోనే ఉంది. అంటే ఈ యొక్క యానిమల్ హస్బెండరీ శాఖ ఏదైతే ఉందో వాటిని యాక్సెప్ట్ చేసింది, అంటే ఆ జీవోను రెడీ చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. అది గవర్నమెంట్ పోర్టల్. సో ఆ గవర్నమెంట్ ఏం చేయాలి, వాటిని యాక్సెప్ట్ చేయాలి. త్వరగా యాక్సెప్ట్ చేస్తేనే అది ఒక జీవోగా మారి సో వెబ్సైట్లో మనకు ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే బైపీసీ విద్యార్థులు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో ప్రభుత్వం చెప్పినటువంటి అంటే వివరణ ప్రకారం 25వ తారీఖు లోపే ఈ యొక్క విషయాలు అయితే మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో అంటే ఒక 25వ తారీఖు వరకు ఆగితే బెటర్ అని నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో అంటే దీనికి ఏ విధంగా ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నామంటే, సో పూలం మానకొండయ్య గారు చాలా రోజుల క్రితమే దీనిపైన ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. సో చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో సో ఈ యొక్క సచివాలయ ఎగ్జామ్లో పశు సంవర్ధక సహాయకుల విద్యార్హతను తగ్గిస్తున్నాము. సో అందులో అంటే డిప్లొమా చేసిన వారు ఎక్కువ లేకపోవడం వలన ఇంటర్ విద్యార్థులకు ఈ యొక్క అవకాశం ఇచ్చి తర్వాత మేము వీరికి ఒక ఏడాది పాటు శాఖాపరమైనటువంటి శిక్షణ ఇస్తామని చెప్పేసి క్లియర్గా తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే ఈ యొక్క ప్రకటన చేసిన మామూలు వ్యక్తి కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఫ్రెండ్స్, ఓకేనా. సో మామూలు వ్యక్తి ఎవరో ఒకరు చెప్తే మనం ఏదో అనుకుంటాం, కానీ పశుసంవర్ధక శాఖ వ్యవసాయ శాఖలో డైరెక్టర్, ఎట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తియే ఇలా మనకు వివరణ ఇవ్వడం కూడా చాలా ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కొన్ని హోప్స్ పెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా 3000 ఉద్యోగాలు కలిపారా లేదా? సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా కలుపుతారు ఫ్రెండ్స్. 25 దానికి డెడ్ లైన్ కంపల్సరిగా ప్రభుత్వం ఆదేశించింది అన్ని శాఖల్ని. ఈ యొక్క 25వ తారీఖు అన్నీ కలిసిపోతాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా బ్యాక్లాగ్ పోస్టులను కూడా యాడ్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా. చూద్దాం వివరాలు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము గమనించినట్లయితే వెబ్సైట్లో ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టన్స్ అని కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. బి అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్, సి అంటే కరెంట్ వేకెన్సీస్. సో బ్యాక్లాగ్ అంటే లాస్ట్ ఇయర్ ఎస్సీ ఎస్టీలకు మిగిలినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఫిల్ కాకుండా సో వాటిని కలపడం అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికున్నా కూడా సో ఏ కమ్యూనిటీకి మిగిలిపోయినా కూడా అవన్నీ కూడా కలిపే ఉద్దేశంతో ఉన్నారు. ఆల్రెడీ కలపడం కూడా జరిగింది. సో సేమ్ ఇదే విధంగా 3000 ఉద్యోగాలను కూడా మనకు అతి త్వరలోనే అంటే 25వ తారీఖు కలిపే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో నాకు తెలుసు కొత్త వారు కూడా 25వ తారీఖు తర్వాతనే అప్లై చేస్తే కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, కన్ఫామ్ అది, ఓకేనా. సో తొందరపడి ముందే చేశారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఏంటంటే, ఒకవేళ మీ డిస్ట్రిక్ట్స్లో లేకుంటే కనుక నష్టపోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్ట్రిక్ట్లో చేసి మా డిస్ట్రిక్ట్లో లేవు వేరే డిస్ట్రిక్ట్ చేసామన్నారు అనుకోండి. సో ఇప్పుడు 3000లో మీ డిస్ట్రిక్ట్లో కనుక ఎక్కువ వచ్చాయనుకోండి, అలా కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అంతేకాకుండా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే,
సార్ ఆల్రెడీ మేము అప్లై చేసాము, దాన్ని ఏమైనా ఎడిట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఎడిట్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్స్ ఇవ్వలేదు, గమనించాలి. ఓకేనా, డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేసుకునే అవకాశం లేదు. అందుకే కొంచెం ఆలోచించి నెమ్మదిగా అప్లై చేయండి. ఎందుకంటే 31st వరకు ఉంది టైం, 31st వరకు ఉంది. మనం అప్లై చేయడానికి 1 అవర్ పడుతుంది అంతే, 1 అవర్ కూడా పట్టదు నాకు తెలిసి. ఓకేనా, సో కొంచెం ఆలోచించండి. 25 తర్వాతనే అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, 3000 ఉద్యోగాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కలుస్తాయి 25వ తారీఖు. అండ్ బ్యాక్లాగ్ పోస్టులు కూడా యాడ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక టెట్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు ఈ మంత్ ఎండ్ లోపే లేదా ఫిబ్రవరి 1st వీక్లోనే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కానీ ఈ ఏపీపీఎస్సి క్యాలెండర్ పైన మాత్రము ప్రభుత్వము అసలు ఎలాంటి నోరు మెదపడం లేదు. ఎందుకంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. సో డే 1 అయిపోయింది, డే 2 కూడా అయిపోయింది. సో వీటిపైన అంటే ప్రభుత్వ ఉద్యోగాలపైన ఇలాంటి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే. ఓకేనా, ఇలాంటి మాట అయితే మాట్లాడలేదు. మరి సో ఏమైనా ప్రకటన చేస్తారా అని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. ఏమైనా ప్రకటన చేసి ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదా అనేటువంటి అంశాన్ని గమనిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడైతే నా ఉద్దేశం ప్రకారము ఈ యొక్క సచివాలయ ఎగ్జామ్స్కి మాత్రం అప్లై చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, 25 తర్వాత చేస్తేనే బెనిఫిట్ అవుతారు. మనం ఏ విధంగా అనలైజ్ చేసి అప్లై చేస్తామో సో మనం జాబ్ తెచ్చుకునే పర్సంటేజ్ అంత పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఏదో అప్లై చేసామంటే మాత్రము తప్పు ఫ్రెండ్స్ అది. ఓకేనా, నేను చెప్పాలనుకుంటుంది ఇది ఫ్రెండ్స్. సో బైపీసీ వాళ్ళకు కూడా నేను అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రభుత్వం తరఫున ప్రభుత్వము ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా సో ఎందుకంటే మిగిలిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 7,000 దాదాపు 7,000 పోస్టులు ఉన్నాయి. అప్లై చేసింది ఎంతమంది ఫ్రెండ్స్? కేవలము 1000 నుంచి 1200 మంది మాత్రమే చేశారు. అంటే మిగతావన్నీ కూడా మిగిలిపోతాయి. అవి ఎందుకు మిగిలాయంటే అర్హత లేదు ఎవరికి, ఎవరు చేసిన వారు లేరు వెటర్నరీ కోర్సు. ఓకేనా, సో కాబట్టి మిగిలిపోతాయి. సో బైపీసీ వాళ్ళని తీసుకొని వాళ్ళకు శాఖపరమైన ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది కదా. సో 1 year ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికేట్ కోర్సు వాళ్ళతో చేపించి సో తర్వాత యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. అది అంటే చాలామంది కోరుకుంటున్నటువంటి విషయం ఇది ఫ్రెండ్స్. సో మీరు కనుక బైపీసీ యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం బైపీసీ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ AHA అని చెప్పేసి బైపీసీ అని పెట్టి హ్యాష్ ట్యాగ్తో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అందరికీ రీచ్ అయ్యే అవకాశాలు మాత్రం ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. లేటెస్ట్ అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఏం టెన్షన్ పడద్దు. యానిమల్ హస్బెండరీ పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా చెప్తాను. ఏపీపీఎస్సీ క్యాలెండర్ పైన టెట్ పైన ఏ వివరాలు ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్గా చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్కి ఎలాంటి ఆటంకాలు రానివ్వకండి. ఓకేనా, లెట్స్ స్టాప్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.